ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మందిరానికి వచ్చిన మనమందరము కూడా దేవుని దయను ఎప్పుడు పొందగలమనంటే, మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో నెహెమ్యా వలె ప్రార్థన చేయగలిగినప్పుడు దేవుని దయను పొందుకోగలుగుతాం, మనుషుని దయను పొందుకోగలుగుతాం, అధికారుల దయను పొందుకోగలుగుతాం, కుటుంబంలో ఉన్న వారి దయను కూడా పొందుకోగలుగుతాం. అది ఎప్పుడు అనంటే నెహెమ్యా వంటి ప్రార్థన చేసినప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఎలాంటి ప్రార్థన చేశాడు నెహెమ్యా? అయ్యా, నా పాపములు క్షమించు అన్నాడు. రాజు నా పట్ల దయ చూపునట్లుగా నువ్వు దయ చూపయ్యా అన్నాడు. రాజు మనసును మార్చయ్యా అన్నాడు. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్ళాడో రాజు రానే చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, అయ్యా, నువ్వు వెళ్ళటానికి నీకు అనుమతిస్తున్నావు, నీ పనంతా పూర్తి చేసుకొని తిరిగి రమ్మని నెహెమ్యాకి వాళ్ళు అనుమతి ఇవ్వడం జరిగింది.